పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ముస్లిం షాదీఖానా, అంబేద్కర్ భవనం, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను తనిఖీ చేసిన మంత్రి నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాధనంతో చేపడుతున్న పనుల్లో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం ట్రూ డౌన్ ద్వారా విద్యుత్ ఛార్జీలు తగ్గించి ప్రజలకు ఊరట కల్పించిందని మంత్రి నిమ్మల తెలిపారు. టీడీపీ హయాంలో మంజూరైన ఆసుపత్రి భవనం గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పూర్తి కాలేదని ఆయన ఆరోపించారు. ముస్లిం షాదీఖానా ఆ రోజు 14-19 మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఆ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తి చేసి ఒక 70 లక్షల దాకా ఆ రోజు వినియోగం చేయడం జరిగింది. తద్వారా గ్రౌండ్ ఫ్లోరు పెళ్లిళ్ళు చేసుకోవడానికి వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగకరంగా చేశాం. తర్వాత ప్రభుత్వం మారింది 1924. 5 సంవత్సరాలు మళ్ళీ ₹1 ఆ ముస్లిం షాదీఖానా మీద ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్షరాల 1,93,00,000 అంటే దగ్గర 2 కోట్ల రూపాయలు ఆ ముస్లిం షాదీఖానాకి నిధులు మంజూరు చేసి ఈరోజే మీరు చూశారు, స్లాబ్ కూడా ఈరోజు పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. త్వరలోనే అది కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా సుందరంగా తీర్చిదిద్ది ఒక ముస్లిం షాదీఖానా భవనాన్ని ఒక సుందరంగా ఆదర్శంగా మన జిల్లాలో తీర్చిదిద్దేటువంటి బాధ్యత మనం తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఆ రోజు కూడా 3 కోట్ల రూపాయలతోటి అత్యంత సుందరంగా ఆ రోజు అంబేద్కర్ భవన్ నిర్మాణం చేశాం. దురదృష్టం ప్రభుత్వం మారింది, కనీసం రంగులు వేసేటువంటి మెయింటెనెన్స్ కూడా లేదు. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పెయింట్స్, జనరేటరు ఇవేనే కాదు, మళ్ళీ కొత్తగా ఇంకో 75 లక్షల రూపాయలు పెట్టి ఫర్నిచర్తో సహా ఇప్పుడు అన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తూ ఉన్నాం.